హలో ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను, మీరంతా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే మన అబే ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా జపాన్కి, ఆయన హత్య జరిగింది. ఆయన హత్య గురించి ఎలా జరిగింది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఏమైంది, తర్వాత ఆయన హత్య జరిగిన విషయాల గురించి, తర్వాత వాళ్ళ అబే ప్రైమ్ మినిస్టర్ మదర్కిను మా ఫ్యామిలీ ఎలా తెలుసు అనేది విషయం గురించి, తర్వాత అబే ప్రైమ్ మినిస్టరు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు, ఆయన ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత ఆయన ఏమేమి అచీవ్ చేశారు, తర్వాత ఆయన ఎకనామికల్గా ఏ రకమైన అబెనామిక్స్ అనేది ఎటువంటివి తీసుకొచ్చారు, తర్వాత ఆయనకి అబే ప్రైమ్ మినిస్టర్కి మన ఇండియాకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, అది ఎలా దృఢపడినాయి అనే దాని గురించి, తర్వాత అబే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ ఎవరు, తర్వాత ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పిల్లల గురించి ఏంటి అనేది, తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయన్ని ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనేది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్, నిజంగా జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చెప్పాలని. అంతా జరిగిన తర్వాత జపాన్ అనేది చాలా పీస్ఫుల్ కంట్రీ కాబట్టి ఈ కంట్రీలో ఇలాంటిది చాలా జరగడం అనేది రేరు. కాబట్టి చాలామంది అనుకుంటారు ఇది పీస్ఫుల్ కంట్రీ అయినా పర్వాలేదా అనుకుంటారు. సో అది జపాన్లో ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి గన్స్ మీద, ఇది ఇంకా సేఫేనా అనే విషయం మీకు క్లియర్గా విపులీకరించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అయితే అబే ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు, ఆయన అసాసినేషన్ ఎప్పుడు జరిగిందంటే 8వ తారీఖు, జూలై 8వ తారీఖు 2022 జరిగిందనమాట. ఇది ఏంటంటే చాలా జపాన్ మొత్తం విపరీతంగా షాక్ అయ్యే ఇన్సిడెంట్ అనమాట. ఎందుకంటే జపాన్లో ఇలా పెద్ద పెద్ద మొత్తం అంటే చాలా ఫేమస్ పీపుల్ని హత్య చేయడం అనేది మీకు ఎప్పుడు వినలేదు, జనరల్గా జరగలేదన్నమాట. చాలా పీస్ఫుల్ కంట్రీ జపాన్ అనేది. అందువల్ల ఏంటంటే జపాన్ అందరూ ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అయ్యారనమాట. అంటే చాలా షాక్ అయ్యారనమాట దీనివలన. అయితే ఇంకోటి ఏంటంటే అబే ప్రైమ్ మినిస్టరు చాలా జనాల మంచి ఆదరణ పొందిన లీడర్ అనమాట. ఎందుకంటే జపాన్లో ఆయన చాలా లాంగ్ టర్మ్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ తెలిసిన వాళ్ళు కాబట్టి, చాలామంది పీపుల్ తెలుసు కాబట్టి ఆయన చాలా పొలైట్గా, చాలా గౌరవంగా మాట్లాడతారు మనుషులతో మాట్లాడినప్పుడు. కాబట్టి ఆయన సడన్గా ఏ పాపం చేయకుండా పాపం అలా చనిపోయారు, ఆయన హత్యకు గురయ్యారని చాలామంది పీపుల్ బాధపడి చాలా బాధకు గురయ్యారనమాట. అయితే ఇలాగా జరిగిన విషయం గురించి నేను ఒకసారి, అంటే ప్రైమ్ మినిస్టర్ని నేను ఇక్కడ 25 ఏళ్ళు ఉన్నాను కాబట్టి జపాన్లో అబే ప్రైమ్ మినిస్టర్ని 2-3 సార్లు చూశాను. అంటే ఆయన బయట క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయి కదా, క్యాంపెయిన్స్ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చూశాను అనమాట. అయితే ఈసారి ఏంటంటే ఈయన రీసెంట్గా గుర్తుకొచ్చింది ఎప్పుడంటే, నేను చిన్న పని ఉండి నేనేంటంటే ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తెలిసిన ఆయన ఉంటే ఆయన ద్వారా జపాన్ డయట్ అంటారు కదా, డయట్ అంటే పార్లమెంట్ అనమాట, పార్లమెంట్ లోపల ఎలా ఉంటుంది చూద్దాము అన్న ఉద్దేశంతో నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళాను. ఇది 2వ సారి వెళ్తాం అనమాట. జనరల్గా పార్లమెంట్ లోపలికి ఫారినర్స్ని కానీ ఎవరినైనా కానీ నార్మల్గా పీపుల్ని వితౌట్ పర్మిషన్ అలౌ చేయరు, చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సో ఆ ఎంపీ ద్వారా నేను పార్లమెంట్ లోపల చూడటానికి 2వ టైం వెళ్ళాను. తర్వాత ఏంటంటే ఈ పార్లమెంటును ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఇప్పుడేంటే కిషిదా సాన్ ఉన్నారనమాట. సాన్ అంటే జపాన్లో గౌరవంగా గారు అంటాం కదా తెలుగు, దాన్ని సాన్ అంటాం అనమాట జపాన్లో. ఈ కిషిదా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పక్కనే ఈ ఎంపీస్ అంతా ఉండే బిల్డింగ్ ఉందన్నమాట. అవి వెళ్ళి నేను ఆ ఎంపీ గారితో కొద్దిసేపు, అంటే నేను ఒక్కడనే కాదు వేరే వాళ్ళు కూడా వెళ్ళి ఒక 2 hours స్పెండ్ చేసామంట. అప్పుడు నాకు అబే ప్రైమ్ మినిస్టర్ బాగా గుర్తొచ్చారు. ఇంకో విషయం ఏంటంటే అబే ప్రైమ్ మినిస్టరు మదరు మాకు ఎలా తెలుసు అనే విషయం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అయితే మేము టోక్యోలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా టోక్యోలోనే ఉండేది. అయితే షిబుయాలో తొమిగయ అని ఒక ప్లేస్ ఉండేదన్నమాట. అక్కడ నేను మా వైఫ్ తొమిగయాలో ఉండేవాళ్ళం. తొమిగయాలో ఏంటంటే అబే ప్రైమ్ మినిస్టర్ ఆ మదర్ పేరు ఏంటంటే యోకో కిషి అనేది ఆమె పేరు అనమాట. కిషి అనేది ఫ్యామిలీ నేము, వాళ్ళ ఫాదర్ నేమ్ అనమాట. యోకో అనేది ఆమె నేము. సో ఆ ప్రైమ్ మినిస్టర్ అబే మదర్ ఉండే ప్లేస్, యోకో కిషి గారు ఉండే ప్లేసు, నేనుండే ఇల్లు 100 meters నుంచి 150 meters డిస్టెన్స్లో ఉండేవాళ్ళం అనమాట. సో ప్రతిరోజు అదే సందులోంచి వెళ్తూ ఉండేవాడిని. ఆమె కూడా బయటకు వచ్చి అప్పుడప్పుడు కూర్చుంటే, కుక్కపిల్ల ఉండేది ఆమె దగ్గర, ఆమె ఆడిస్తా కానీ బయట నిలబడి, పెద్ద ఆమె కదా ఆమె చాలా, సో ఉండేదన్నమాట. అయితే సెక్యూరిటీ ఉండేవాళ్ళు, కాకపోతే ఆ రోడ్లో చాలా చిన్న నేరో రోడ్ అనమాట అది.
ఆ రోడ్లో ఫారినర్స్ ఎవరు లేరు. నేను మా వైఫే ఆ రోడ్లో తిరిగే, అది ఒక డెడ్ ఎండ్ అనమాట. సో ఆ రోడ్లో తిరిగే వాళ్ళు ఫారినర్స్ మేము ఒక్కలమే. అయితే ఆమెతో ఎప్పుడు కనబడతా ఉంటూ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. చాలా పొలైట్ అనమాట. వాళ్ళ ఫాదర్ ప్రైమ్ మినిస్టరు, సన్ ప్రైమ్ మినిస్టరు, హస్బెండ్ కూడా చాలా ఫేమస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. అయినా కానీ జపాన్లో ఆ గర్వం అది ఏమి ఉండదు. చాలా పొలైట్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళ అమ్మగారు అనమాట, యోకో కిషి గారు అనమాట. సో అలాగా మాకు ఆమెతో ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ అంటే మనకి లోపల తీసుకెళ్ళి కాఫీ టీలు ఇచ్చేంత ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఇరుగు పొరుగు అనే వాళ్ళు ఉంటారు కదా, ప్రతిరోజు చూసుకుంటే ముఖాలు పరిచయం అవుతాయి కదా, ఆ రకంగా నిలబడి మాట్లాడేవాళ్ళం. ఆమె సెక్యూరిటీ ఉండేవాళ్ళు, సెక్యూరిటీ మా పక్క నిలబడేవాళ్ళు. మామూలుగా మాట్లాడి, ఎందుకంటే జపాన్లో క్రైమ్ ఏమి ఉండదు కాబట్టి ఏ రకమైన వర్రీ లేదనమాట. సో అలాగా మేము వాళ్ళ మదర్ నాకు పరిచయం. అయితే ఈ మధ్యకాలంలో అదే ప్రైమ్ మినిస్టరు ఈ హత్య జరిగే కొన్ని రోజుల ముందు ఆమె బర్త్డే అయిందనమాట అదే ఇంట్లో. అప్పుడు అదే ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు వాళ్ళ బ్రదర్స్ అంతా వచ్చి ఆమె 94వ బర్త్డే అక్కడ ఆ ఇంట్లోనే చేసుకున్నారు. ఆ తొమిగయ అనే చోట చేసుకున్నారన్నమాట బర్త్డే. సో ఆ తర్వాత కొన్ని రోజులు, బర్త్డే అయిన కొన్ని రోజులకి ఈయన హత్య చేయబడ్డాడు. పాపం ఆమెమో 94 ఏళ్ళు ఆమె బతికుంది, సొంత కొడుకేమో ఆయన ఇలాగా ఘోరంగా హత్య చేయబడ్డాడు అనేది ఒక చాలా బాధాకరమైన విషయం అనమాట. అయితే ఇదొక విషయం. తర్వాత అబే గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలనుకుంటున్నా. అంటే ఈ అబే గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చాలామంది తెలియపోవచ్చు. దానికోసం మీకు కొంచెం విపులీకరించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అబే ప్రైమ్ మినిస్టరు వాళ్ళ మదరు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పాను యోకో కిషి అని, వాళ్ళ ఫాదర్ అనమాట. వాళ్ళ ఫాదర్ పేరు ఏంటంటే నొబుసుకే కిషి అనమాట. ఆయన వెరీ పాపులర్ పొలిటీషియన్ అనమాట. ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేశారు 1957 నుంచి 1960 వరకు, 3 ఏళ్ళు అనమాట. ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేశారు. తర్వాత అబే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఫాదర్ పేరు, ఆయన పేరేమో షింతరో అబే. ఈ షింతరో అబే ఆయన ఏంటంటే ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ చేయలేదు కానీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా చేశారన్నమాట. ఆయన 1982 నుంచి 86 వరకు అబే వాళ్ళ ఫాదరు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు. తర్వాత అబే గారికి ఇంకో అంకుల్ ఉన్నారనమాట. ఆ అంకుల్ పేరేమో ఏసకు సతో. ఆయన ఏంటంటే ఆయన లాంగ్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్. అబే గారి ముందు లాంగ్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే అబే గారి అంకుల్ అనమాట, ఏసకు సతో గారు అనమాట. ఈయన 1964 నుంచి 1972 వరకు ఆయన కంటిన్యూస్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఆయన కూడా చాలా పాపులర్ పర్సన్ ఈ ఏసకు సతో. ఈయన ఏంటంటే ఎందుకు పాపులర్ అంటే, ఈయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. అంటే అణు శక్తి ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ దేశాలకి పాకకుండా ఉండటానికి అణు శక్తి నిరోధక ఒప్పందం అని న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు. దానిలో సైన్ చేశారనమాట ఈయన టైంలో. దానివల్ల ఏంటంటే ఈయనకి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన 1964 నుంచి 1972 వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ చేశారనమాట. ఈ 1964 అనేది జపాన్ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ జపాన్లో ఒలింపిక్స్ జరిగినాయి. ఆ ఒలింపిక్స్ జరిగింది 1964లో. ఈ జపాన్లో ఉన్న ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ అప్పటి నుంచి బాగా పుంజుకుందనమాట. ఈ బుల్లెట్ ట్రైన్స్ అవి కూడా ఈ ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఆ ఒలింపిక్స్ కోసం మ్యాచ్ అయ్యేటట్టు ఈ బుల్లెట్ ట్రైన్స్ కూడా చేశారన్నమాట, రన్ చేశారన్నమాట. అప్పుడే ఇండస్ట్రియల్ గ్రోత్ జపాన్లో విపరీతంగా పెరిగిందనమాట. దానికి బాగా కృషి చేసిన వాళ్ళు ఈ ఏసకు సతో, అబే-సాన్ వాళ్ళ అంకుల్ అనమాట. ఆయన చాలా దోహదం చేశారు, బాగా కష్టపడ్డారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అబే ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, పొలిటికల్ టచ్ ఉన్నవాళ్ళు, డీప్ రూటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. కానీ మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ అబే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, గ్రాండ్ ఫాదర్ నోబుసుకే కిషి అని, ఈయన చాలా పవర్ఫుల్ పర్సన్ అనమాట. అంటే ఈయన సెకండ్ వరల్డ్ వార్ జరగక ముందు, అంటే 1945 ముందు ఉన్న వ్యక్తి అనమాట. ఈయన ఏంటంటే చాలా అప్పుడు ఓన్లీ గొప్పవాళ్ళు మంచి మంచి యూనివర్సిటీకి వెళ్ళి బాగా చదివేవాళ్ళు అనమాట. అయితే ఈ కిషి గారు ఏం చేశారంటే బాగా చదివి కొన్ని మినిస్ట్రీలో చేశారు, అగ్రికల్చర్ మినిస్ట్రీలో చేశారనమాట మినిస్ట్రీగా. తర్వాత ఈయన 1926 సంవత్సరంలో ఈయన అమెరికాకి, తర్వాత ఏంటంటే జర్మనీకి వెళ్ళారు.
జర్మనీకి వెళ్ళి చూస్తే ఏంటంటే అమెరికాను జర్మనీ విపరీతంగా గ్రోత్ ఉందన్నమాట. ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ విపరీతంగా స్టార్ట్ అయిందనమాట అక్కడ. అక్కడ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ ఎక్స్పెషల్గా స్టీల్ అనమాట, ఇండస్ట్రియల్ గ్రేడ్ స్టీల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అది జర్మనీలోనే చూసి జపాన్లో ఈ కిషి గారు ఏంటంటే ఏ రకంగా అయినా మనం దీన్ని బాగా డెవలప్ చేయాలి, జపాన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ నేషన్, ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రామాణికంగా తయారు చేయాలి అన్న కోరికతోటి ఈ కిషి గారు ఏంటంటే ఆయన బర్నింగ్ డిజైర్ ఉందన్నమాట. జపాన్ ఏ రకంగా స్ట్రాంగ్ కంట్రీగా చేయాలి, పవర్ఫుల్గా చేయాలి, మిలిటరీ వైజ్గా చేయాలి, ఇండస్ట్రియల్ వైజ్గా చేయాలి, ఏషియా మొత్తంలో కింగ్లా చేయాలి అనేది ఆయనకి చాలా డీప్ కోరిక ఉండేదన్నమాట. సో అది చూసి వచ్చిన తర్వాత జపాన్కి వెళ్ళి వెనక్కి వచ్చి చూసుకుంటే జపాన్లో ఏ రకమైన మినరల్స్ కానీ, ఓర్స్ కానీ, అంటే మనకి మినరల్స్ అంటే మీకు కోల్ కానీ, స్టీల్ కానీ, బాక్సైట్ కానీ, అల్యూమినియం కానీ, గోల్డ్ కానీ, ఆయిల్ కానీ, ఇంక ఎటువంటి రిజర్వ్స్ ఏమీ లేవు జపాన్లో. అంటే న్యాచురల్ రిసోర్సెస్ దాదాపుగా జీరో అని చెప్పచ్చు అనమాట ఈ కంట్రీలో. అన్నీ ఇంపోర్ట్ చేసుకుంది. సో ఇలాగా ఉన్న దేశం అయితే మనం ఇండస్ట్రియల్గా ఎలా గ్రోత్ అవుతాం అని ఒక రకమైన వరి ఉండేదన్నమాట ఆయన. అందుకని ఏంటంటే లాస్ట్కి ఈయన ఏం చేశారంటే, అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరగక ముందు నెమ్మదిగా ఏం చేశారంటే, మనం ఇండస్ట్రియల్గా గ్రో అవ్వాలంటే మనకేంటంటే ఈ మినరల్స్ ఇవన్నీ కావాలి అనేది ఉండి నెమ్మదిగా మంచూరియా అనేది ఉందన్నమాట. జపాన్ పక్కనే చైనాలో ఒక పార్ట్ మంచూరియా. మనం మంచూరియా అనగానే గోబీ మంచూరియా అనుకుంటాం చూసారా, అది మళ్ళీ వేరే విషయం. గోబీ మంచూరియా అనేది మళ్ళీ కొంచెం సైడ్ టాపిక్. ఈ గోబీ మంచూరియా అనేది ఎలా వచ్చిందంటే, ఈ మంచూరియాలో ఉండే పీపుల్ ఉంటారు కదా చైనాలో, వాళ్ళు ఏంటంటే కలకత్తాకు వచ్చి ఒక చైనీస్ గ్రూప్ అనమాట, చిన్న కమ్యూనిటీ వచ్చి ఈ కాలీఫ్లవర్ ఉంది కదా, గోబీ అంటాం, కాలీఫ్లవర్ను మంచూరియన్ స్టైల్లో చేసేదని గోబీ మంచూరియా అనే పేరు వచ్చింది. సో సేమ్ పీపులే. అయితే ఈ మంచూరియా అనేది మళ్ళీ వెనక్కి వస్తే మనం ఈ మంచూరియా అనేది ఏమైందంటే అక్కడ ఒక కీలుబొమ్మ గవర్నమెంట్ని తయారు చేశారు జపనీస్. వచ్చి నెమ్మదిగా దాన్ని ఆక్యుపై చేసి చైనాలో ఈ మంచూరియా పార్ట్ని ఆక్యుపై చేసి అక్కడి నుంచి కోల్ కానీ, స్టీల్ సంబంధించిన ఐరన్ ఓర్ కానీ ఇవన్నీ బాగా తవ్వి మైనింగ్ అంతా చేసి జపాన్ని తీసుకొచ్చి అక్కడ స్టీల్ తయారు చేసేవాళ్ళు అనమాట. సో అలా చేయటం వలన అభివృద్ధి చేయడానికి ఒక మార్గం అనమాట. అయితే ఇప్పుడు ఈ కిషి అనే ఆయన మంచి పొలిటీషియన్. ఈయన ఏంటంటే తెర వెనక రాజకీయం అంటారు చూసారా, అలాగే కింగ్ మేకర్ అనమాట. బయటికి పెద్ద కనబడపోయినా కింగ్ మేకర్. అంటే మన సింపుల్ చెప్పాలంటే బీజేపీలో అమిత్ షా ఉంటారు సార్, ఆ టైప్ అనమాట. అయితే ఈయనకి అంత పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మ్యాగ్నెట్లు, తర్వాత జమీందార్ లాగా ఉంటారు, జైబాత్స్ అంటారు. జైబాత్స్ అంటే గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అంటే మన ఇండియాలో చెప్పాలంటే ఒక గోడ్రేజ్ గ్రూప్ అని, లేకపోతే ఇప్పుడు అంబానీ లాగా కానీ, లేకపోతే ఇలాగ రకరకాలు ఉన్నాయి కదా, టాటా గ్రూప్ అని, ఇలాగ జైబాత్స్ అంటాం అనమాట జపాన్లో. అటువంటి గ్రూపులతో మంచి రిలేషన్షిప్ ఉండేదన్నమాట. ఇందులో ఈ కిషి గారికి ఏమో గోతో అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట ఆ టైంలో. ఈ గోతో అనే ఫ్రెండ్ ఏంటంటే మిత్సుబిషి ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దానికి టాప్ ఈ గోతో అనే ఆయన అనమాట, మిత్సుబిషి ఇండస్ట్రీస్. తర్వాత మురాతా అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. మురాతా అనే ఆయన ఏంటంటే ఈ జపాను ఫిలిప్పైన్ ఆక్యుపై చేసుకుంది, దానికి ఆక్యుపై చేయడంలో టాప్ అడ్వైజర్ అనమాట ఈ మురాతా అనే ఆయన. ఇలా అంటే జపాన్ మీకు తెలిసే ఉండొచ్చు, సెకండ్ వరల్డ్ వార్ ముందు జపాను కొరియాని ఆక్యుపై చేసుకుంది, పార్ట్ ఆఫ్ చైనాని ఆక్యుపై చేసుకుంది, తైవాన్ని ఆక్యుపై చేసుకుంది, ఫిలిప్పీన్ కూడా ఆక్యుపై చేసుకుంది. సో ఆక్యుపై చేసి కాలనీస్ లాగా రన్ చేశారనమాట. అంటే సెకండ్ వరల్డ్ వార్లో అది అమెరికా కోపం తెప్పించిన కారణం కూడా అదే. అంటే జపాన్ వెళ్ళి ఈ దేశాలని ఆక్యుపై చేస్తే అమెరికా పవర్ తగ్గుద్ది ఏషియాలో అని చెప్పి అమెరికా జపాన్ని ఈ దేశాలకు వెళ్ళొద్దు మీరు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనమాట. కాకపోతే రిసోర్సెస్ లేవు జపాన్కి, న్యాచురల్ రిసోర్సెస్ లేవు, కానీ వెళ్ళక తప్పలేదన్నమాట. సో అలాగా జరిగిందన్నమాట. వీళ్ళంతా ఏంటంటే చాలా పవర్ఫుల్ పీపుల్ జపాన్లో. సో వీళ్ళందరితో ఏంటంటే ఈ కిషి అనే ఆయనకి మంచి రిలేషన్షిప్ ఉండేదన్నమాట. మంచి రిలేషన్షిప్ ఉండి వాళ్ళతో బాగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు అనమాట. కలిసిమెలిసి తిరిగారు. అయితే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏమైందంటే అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళందరినీ క్యాప్చర్ చేసిన దానిలో మీకు చెప్పిన ఈ కిషి అని ఆయన ఉన్నారు, ఈ అబే గారి గ్రాండ్ ఫాదర్ అనమాట. తర్వాత ఈ గోతో అనే ఆయన ఉన్నాడు, మురాతా అనే ఆయన ఉన్నాడు, తర్వాత ఇషిహరా అనే ఆయన ఏంటంటే ఒక మైనింగ్ మ్యాగ్నెట్ అనమాట. అంటే గనులు తవ్వకాలు ఉంటాయి కదా, వాటిల్లో మంచి మ్యాగ్నెట్. సో వీళ్ళందరినీ ఏంటంటే అరెస్ట్ చేసి ఇక్కడ సుగామో అని ఒక జైలు ఉందన్నమాట.
ఆ సుగామా జైల్లో 3 ఏళ్ళు వేశారు లోపల. అయితే 3 ఏళ్ళు వేసి వీళ్ళంతా ఏంటంటే క్లాస్ వార్, సెకండ్ వరల్డ్ వార్ క్లాస్ ఏ క్రిమినల్స్ అంటారనమాట. ఈ క్లాస్ ఏ క్రిమినల్ చాలామందిని ఉరిశిక్షలు అవి వేశారు. కానీ ఈ కిషీను ఈ నలుగురు ఫ్రెండ్స్ కొంతమందిని మాత్రం వదిలేశారు. వదిలేయడానికి కారణం ఏంటంటే అమెరికా మొత్తం ఆక్యుపై చేసి జపాన్ చేతులు ఎత్తేసిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే అమెరికాకి ఫేవరబుల్గా ఉండే పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అమెరికా కావాలన్నమాట. అందుకనే ఏంటంటే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళకి శిక్ష వేయకుండా, వాళ్ళని శిక్ష లేకుండా వదిలేసింది అనమాట. బట్ విత్ ఎయిమ్ తోటి. ఇంకోటి ఏంటంటే ఈ కిషి అని ఆయన ఉన్నారు కదా, ఆయన చాలా తెలివిగలవాడు అనమాట. అంటే ఎటువైపు పవర్ ఉంటుందో అటువైపు మొగ్గే టైప్ అనమాట. అది అందులోనూ చాలా క్లెవర్గా, చాలా తెలివిగా. మిగతా విషయాలు మీకు అర్థమై ఉంటాయి. తెర వెనక రాజకీయం అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, మీరు గ్రహించగలరు. కాబట్టి అందు గురించి డీప్గా చెప్పను. సో ఆయన అలాగా అటు తిమ్మిని బొమ్మిని చేస్తారని చూసారు, ఆ టైప్ అనమాట. సో అలాగా ఈయన చాలా పవర్ఫుల్గా ఉండి అమెరికా స్ట్రాంగ్ అవుతున్న విషయం గ్రహించాడనమాట. గ్రహించి ఆయన ఏంటంటే అమెరికా వైపు మొగ్గు చూపాడు. అందువల్ల ఏంటంటే అమెరికా కూడా ఇటువంటి వ్యక్తులు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి శిక్ష వేయకుండా వాళ్ళని 3 ఏళ్ళు మాత్రం జైల్లో ఉంచి తర్వాత బయటికి తీసుకొచ్చారనమాట. సెకండ్ వరల్డ్ వార్ క్లాస్ ఏ క్రిమినల్స్ వీళ్ళు నలుగురు, అలా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే కిషి అనే ఆయన యాంటీ కమ్యూనిస్ట్ అనమాట. యాంటీ కమ్యూనిస్ట్ అంటే అమెరికాలో ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే రష్యా బాగా డెవలప్ అవుతుంది. రష్యా బాగా డెవలప్ అయ్యి ఆ చుట్టుపక్కల దేశాలు ఇప్పుడు నార్త్ కొరియా అదంతా ఎక్స్పాండ్ అయ్యి రష్యన్ కమ్యూనిజం బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంది. అలాగే రష్యా కూడా జపాన్ వచ్చే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ఏంటంటే యాంటీ కమ్యూనిస్ట్ పార్టీ ఉండి మనకి డెమోక్రాటిక్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కావాలి అనేది అమెరికా ఉద్దేశం. అందుకని ఈ కిషి గారి గ్రూపు ఇండస్ట్రీస్లు ఉన్నారనమాట. వీళ్ళంతా ఏంటంటే క్యాపిటలిస్టు డెమోక్రాటిక్ పీపుల్ అనమాట. అంటే ప్రజాస్వామ్యం తర్వాత బిజినెస్ బాగా డెవలప్ చేయాలని కోరిక. సో అమెరికాకి ఇటువంటి వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళని బాగా ఆదరించింది అనమాట. ఆదరించి వాళ్ళని వదిలేసింది. తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఈ కిషి గారికే 1957 నుంచి 60 వరకు 3 ఏళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసింది. అయితే చాలామంది ఏంటంటే సర్ప్రైజ్ అయ్యారు. ఏంటంటే ఈ కిషి అని ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే చైనాలోకి వెళ్ళి చెడు పనులు చాలా చేశారని. తర్వాత కిషికి ఒకానొక టైంలో ఏంటంటే జపాన్లో మాఫియా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. మాఫియా గ్రూప్స్ అంటే 3 మెయిన్ గ్రూప్స్ ఉన్నాయి జపాన్లో. కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఒకటేమో యమగుచి గుమి అంటారనమాట ఒకటి. తర్వాత ఏమో సుమియోషి కాయ్ అంటారనమాట. మూడోది ఏంటంటే ఇనగవా కాయ్ అని. ఈ 3 ఉన్నాయి. ఈ చాలా పాపులరు మాఫియా గ్యాంగ్స్ అనమాట. జపనీస్లో అంటే యకుజా అంటారు. ఈ మూడిట్లో దాదాపుగా మీకు 60,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇట్లన్నింటిలో ఏంటంటే యమగుచి గుమి అనేది నెంబర్ 1 అనమాట. అది కోబే బేస్డ్ కంపెనీ. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ గ్రూప్స్ అనమాట. దాదాపు $45 బిలియన్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. సరే అది పక్కన పెడదాం, ఈ మాఫియా గురించి పక్కన పెడదాం. వాళ్ళకు కూడా ఈ కిషి గారికి ఆయన బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఉండేదన్నమాట. సో ఇలాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవటం అనేది దాని గురించి చాలామైన విమర్శలు వచ్చినాయి అన్నమాట. ఇదొక్కటే కాకుండా ఈయన టైంలో ఈయన 1960 ఆ టైంలో ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరు కిషి అని ఆయన ప్రైమ్ మినిస్టర్, ఎవరు అబే గారి గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తున్నాం. ఈ మాటలన్నీ అబే గారి గ్రాండ్ ఫాదరు నొబుసుకే కిషి గురించి చెప్తున్నాం అనమాట. ఆయన ఏం చేశారంటే 1960 ఆ టైంలో కొరియాలో యూనిఫికేషన్ చర్చ్ అని ఒక చర్చ్ ఉందన్నమాట. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ రిలీజియస్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే యాంటీ కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ఉండేది. వీళ్ళు ఏంటంటే ఈ యూనిఫికేషన్ చర్చ్ అని చెప్పాను కదా, యూనిఫికేషన్ చర్చి ఫౌండర్ ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన పేరంటే సున్ ముయాంగ్ మూన్ అని ఆయన ఆ చర్చ్కి ఫౌండర్ అనమాట. ఈయన ఏంటంటే సామూహిక వివాహాలు అంటే గ్రూప్ మ్యారేజెస్ అవన్నీ బాగా చేసేవాళ్ళు అనమాట. ఆయన ఏమేంటంటే సౌత్ కొరియాని నార్త్ కొరియాని ఒక్కటి చేయాలి అనేది సుంగ్ ముయాంగ్ మూన్ అనే ఆయన ఉద్దేశం. అయితే ఆయనకి నార్త్ కొరియన్ లీడర్ ఉన్నారు కదా, కిమ్ నెంబర్ 2, ఆయన ఫౌండర్ ఆఫ్ నార్త్ కొరియా. దానికి ఆయనతో మంచి రిలేషన్షిప్ ఉండేది. తర్వాత ఇప్పుడు యంగ్గా ఒక ఆయన ఉన్నాడు కదా, కిమ్ యోంగ్ మున్నో ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు, ఆయన నార్త్ కొరియన్ ప్రెసిడెంటు.
ఆయనకు కూడా మంచి రిలేషన్షిప్ అనమాట ఉండేది. సో ఆయన ఆ యూనిఫికేషన్ చర్చ్ అనేది డెవలప్ చేశాడు. డెవలప్ చేస్తే ఏంటంటే ఈ కిషి అనే ఆయనతో ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట. ఆ ఫ్రెండ్షిప్ వలన వాళ్ళ ఎందుకంటే యాంటీ కమ్యూనిస్ట్ కదా, అమెరికా కూడా యాంటీ కమ్యూనిస్ట్గా కావాలి. అందుకని ఆ కిషి అనే ఆయన ఏం చేశాడంటే ఈ ఈ యూనిఫికేషన్ చర్చ్ అనే మాట మీరు చాలా గట్టిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ అబే గారికి జరిగిన హత్యను ఈ యూనిఫికేషన్ చర్చ్కి అబే కిల్లర్కి ఒక రకమైన ట్రయాంగిల్ రిలేషన్షిప్ ఉందన్నమాట. కాబట్టి యూనిఫికేషన్ చర్చ్ అనే వర్డ్ మీరు మనసులో పెట్టుకోండి. అయితే ఏమైందంటే ఇలాగా జరుగుతున్నప్పుడు ఆయన జపాన్కి రిలీజియస్ ఆర్గనైజేషన్ యూనిఫికేషన్ చర్చ్కి వచ్చినప్పుడు ఈ కిషి గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైమ్స్లో ఏంటంటే కిషి గారి రెసిడెన్స్ ఉంది, టోక్యోలో రెసిడెన్స్. ఆ ఇంటి పక్కనే ఈ యూనిఫికేషన్ చర్చి ఆఫీస్ కూడా ఉండేదన్నమాట. సో ఆ చర్చి డెవలప్మెంట్స్ ఎక్కువ డెవలప్ అవడానికి, జపాన్లో రూట్స్ పాతుకోవడానికి కూడా ఈ కిషి గారు కొంచెం హెల్ప్ చేశారు అనేది ఒక రకమైన అన్ని చోట్ల తెలిసిన విషయం అనమాట. సో ఇలాగా మనకి బ్యాక్గ్రౌండ్లో ఇలా కిషి గారి గురించి జరుగుతూ ఉండేది. సో ఇలాగ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ కిల్లర్ ఉన్నారు కదా, ఈ అబే గారిని హత్య చేసిన కిల్లరు, ఇతని పేరు ఏంటంటే యమగామి తెత్సుయా యమగామి అంటారనమాట. సో ఇతను ఏంటంటే ఈ చర్చి వలన చాలా సఫరింగ్ గురయ్యాడు. అది మీకు తర్వాత చెప్తాను ఎలా దేనికి గురయ్యాడు అనేది. ఆయన ఈ అబే ప్రైమ్ మినిస్టర్ హత్య చేయబడిన అబే ప్రైమ్ మినిస్టరు ఈ చర్చికి సంబంధం ఉంది అని ఒక రకమైన అపోహ, అది నిజం కాదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఉంది, అబే గారి గ్రాండ్ ఫాదర్కి ఒక రకమైన రిలేషన్షిప్ ఉంది, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ ఉందన్నమాట ఆయనకి, ఆ గ్రాండ్ ఫాదర్కి ఆ చర్చ్కి. కానీ అబే గారికి ఏం లేదు. కానీ ఒక అపోహతోటి ఇతనేమో ఈ యమగామి తెత్సుయా అనే అతను అబే గారిని షూట్ చేసి చంపాడనమాట. సో ఇదొక విషయం. నెక్స్ట్ మీకు అబే గారి ప్రైమ్ మినిస్టర్ వైఫ్ గురించి చెప్తాను అని అన్నా అనమాట. అబే ప్రైమ్ మినిస్టరు అదే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వస్తుంది నాకు ఎక్కువ, ఎందుకంటే అలవాటు అయిపోయింది అనమాట ఆయన ప్రైమ్ మినిస్టర్గా చూడటం వలన. సో ఈ అబే గారి వైఫ్ పేరేమో అకియే, AKIE అనమాట. ఈ అకియే అనే ఆమె ఏంటంటే, ఆమె బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఆమె ఒక మొరినాగా అని ఒక కంపెనీ ఉందన్నమాట. మొరినాగా కంపెనీ ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్ఫెక్షనరీస్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడంట. ఆ ఫార్మర్ ప్రెసిడెంట్ అంటే ఈ అక్కియే వాళ్ళ ఫాదర్ అనమాట. ఫాదర్ పేరేమో మత్సుజాకి. ఈ మత్సుజాకి అనే ఆయన మొరినాగా అనే కంపెనీకి ప్రెసిడెంట్. ఈ మొరినాగా అనే కంపెనీ ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ అయ్యి 1899లో ఎస్టాబ్లిష్ అయింది మొరినాగా అనే కంపెనీ అనమాట. ఈ మొరినాగా అనే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 123 ఏళ్ళు అయిందనమాట. సో ఈ కంపెనీకి మీకు చెప్పాలంటే దాదాపు రెవెన్యూ $2 బిలియన్, అంటే దాదాపుగా ఒక 16,000 కోట్లు టర్న్ ఓవర్ ఉందన్నమాట. ఉండి దాదాపు 2,900 మంది మొరినాగా కంపెనీ, 2,900 మంది అంటే నాట్ స్మాల్, ఇది పెద్ద కంపెనీ పనిచేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మీకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఏంటంటే క్యారమెల్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, కోకోవా మిల్క్ అని, కేక్ మిక్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, మిల్క్ ప్రోడక్ట్స్ అని, జెల్లీ డ్రింక్స్ అని, ఇటువంటి రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు తయారు చేస్తారంటే 123 ఏళ్ళ క్రితం కానీ 100 ఏళ్ళ క్రితం కానీ జపాన్ ఈజ్ నాట్ ఏ రిచ్ కంట్రీ, ఇది చాలా పూర్ కంట్రీగా ఉండేదన్నమాట. అయితే సరైన ఫుడ్ లేదు, ఎందుకంటే సరైన న్యాచురల్ రిసోర్సెస్ లేవు. అయితే ఇన్స్టాంట్గా ఎనర్జీ వచ్చే మార్గాలు ఏమున్నాయి అని చూసినప్పుడు ఏంటంటే ఈ యోగుల్ట్ అంటే పెరుగు అనమాట. పెరుగు, ఐస్ క్రీమ్స్ అని, కేక్స్ అని, చాక్లెట్స్, ఇవన్నీ వెస్ట్రన్ ఫుడ్స్ ఈ మొరినాగా అనే కంపెనీ జపాన్ తీసుకొచ్చింది. ఎందుకంటే జపాన్లో ప్రోటీన్ లెవెల్స్ కానీ మాల్ న్యూట్రిషన్ కూడా ఉండేదన్నమాట. ప్రోటీన్ లెవెల్స్ ఉండేది కాదు. కాకపోతే ఇన్స్టాంట్గా మనకు సడన్గా ఎనర్జీ కావాలంటే మీరు ఒక చాక్లెట్ తిన్నారనుకోండి, ఎనర్జీ షుగర్ ఉంటుంది కాబట్టి మీకు ఎనర్జీ ఇమీడియట్గా వస్తుంది అనమాట. ఎవరైనా మౌంటైన్స్ ఎక్కేవాళ్ళు ఉంటే చూడండి, వాళ్ళ దగ్గర చాక్లెట్లు ఉంటాయి. ఎందుకంటే ఆ నీరసం వచ్చినప్పుడు ఒక చాక్లెట్ తింటే ఎనర్జీ వస్తుంది అనమాట. సో షుగర్ అనేది తెలుగులో అంటే ఒక రకం చెప్పాలంటే వైట్ పాయిజన్ అనొచ్చు. బట్ ఇదేంటంటే సడన్ ఎనర్జీస్. సో ఇలాగా ఈ మొరినాగా అనే కంపెనీకి వాళ్ళ ఫాదరు మత్సుజాకి అని ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక వెల్తీ ఫ్యామిలీ నుంచి వచ్చిందనమాట ఈమె. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్, ఈమెకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీగా మాట్లాడటం అనేది బాగా అలవాటు. మామూలుగా ఏంటంటే మీకు తెలుసు కదా, జపాన్లో కానీ వేరే కంట్రీస్లో కానీ ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ వైఫ్లు ఎక్కువ మాట్లాడరు.
కామ్గా ఉంటారనమాట. వాళ్ళ వాయిస్ తక్కువ వినబడతా ఉంటుంది. అయితే ఈమె అలా కాదనమాట. ఈమె చాలా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి అనమాట. అయితే ఈమె అప్పుడప్పుడు ఆయన చెప్పే మాటకి వ్యతిరేకమైన ఆలోచనలు ఆమె చెప్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జపాన్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అబే గారేమో రన్ చేయాలనేది ఉద్దేశం. ఎందుకంటే పవర్ సప్లై కష్టమైపోతుంది జపాన్లో. అయితే ఈమెమో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఓపెన్ చేయకూడదని ఈమె అగైనెస్ట్. అలాగే కన్సంప్షన్ ట్యాక్స్ పెంచాలి అని ఉందన్నమాట. కన్సంప్షన్ ట్యాక్స్ అంటే షోహిజే అంటారు జపాన్లో. అది దాన్ని పెంచాలి అనేది జపాన్లో ప్రైమ్ మినిస్టర్ అబే గారి ఉద్దేశం. అయితే ఈమెమో దానికి అగైనెస్ట్గా ఉండేదన్నమాట. సో అయితే ఇలాగా ఈమె కొన్ని వ్యూస్ చాలా ఓపెన్గా ఉండేది. ఇంకోటి ఏంటంటే ఈమె బాగా ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే మన ఇండియాలో ఈ మధ్య పెరుగుతుంది. ఎల్జీబీటీ అంటే ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే అనమాట. తర్వాత బి అంటే బైసెక్షువల్, ఎల్జీబీటీ, టీ అంటే ట్రాన్స్జెండర్. సో ఎల్జీబీటీ కమ్యూనిటీకి వాళ్ళు మైనారిటీ కాబట్టి సొసైటీలో వాళ్ళ కోసం పోరాడే వ్యక్తుల్లో అబే అనే ప్రైమ్ మినిస్టర్ వైఫ్ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. అయితే ఈమె అంతకుముందు రేడియో జాకీ, అంటే ఇప్పుడు మన మిర్చి ఎఫ్ఎం అని ఇలాంటి రకరకాల రేడియోస్ ఉంటాయి కదా, అలాగే జాకీ ఎలాగో రేడియో ఆర్జే అంటాం మనం, డీజే ఎలాగో ఆర్జే అంటాం కదా. సో అలా ఆర్జేగా చేసేదన్నమాట. సో ఆమెకి ఏంటంటే ఓపెన్గా ఫ్రీగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి రోమన్ క్యాథలిక్ సేక్రెడ్ హార్ట్స్ అని ఒక క్రిస్టియన్ స్కూల్ ఉందన్నమాట. పాపులర్ స్కూల్ ఉంది, కొంచెం హై ఎండ్. ఈ స్కూల్లో ఆమె చదివింది, ఈ సేక్రెడ్ హార్ట్స్లో, టోక్యోలోనే. సో ఇలాగా ఆమె ఫ్రీ ఒపీనియన్ చెప్పేదన్నమాట. అయితే ఈమె ఏం చేసింది, ప్రైమ్ మినిస్టర్ వైఫ్ టోక్యో స్టేషన్ దగ్గరలో కందా అని ఒక బాగా రెస్టారెంట్లు బార్లు ఎక్కువ ఉండే ఏరియా ఉందన్నమాట. అందులో ఇజాకాయ అంటారు. ఇజాకాయ అంటే చాలా చీప్ బార్ అనమాట. ఈ చీప్ బార్ని ఒకదాన్ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే ఆమె ఇలా చీప్ బార్ తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ వైఫ్ అయి ఉండి చీప్ ఏరియాలో, అంటే చీప్ ఏరియా కాదు కానీ చీప్ బార్ ఇజాకాయ అంటారు, దాన్ని ఓపెన్ చేసిందని చెప్పి వాళ్ళ మదరు, అబే గారి మదరు అంటే ఈమె అత్తగారు అనమాట, యోకో కిషికి కోపం వచ్చి ఆమె ఒప్పందం చేసుకుందామట ఈమెతోటి. ఏంటంటే నువ్వు యాక్టివ్గా పాల్గొకూడదు దీనిలో అని చెప్పి ఈ మేనేజ్మెంట్ హోటల్ దగ్గరికి వెళ్ళటం, రెస్టారెంట్ ఇది చేయటం అలా కనబడకు, నేను ఆపరేట్ చేయాలని దూరంగా ఉండి ఆపరేట్ చెయ్యి అని ఆమె చేత ఒప్పందం చేయించుకుందనమాట. సో అలాగా ఈమె అబే అని బాగా ఇచ్చేసాను అనమాట. తర్వాత ఈమెకి పిల్లలు లేరు. అబే గారికిను అబే మధ్యలో పిల్లలు లేరు. అయితే వీళ్ళు చాలాసార్లు ఐవీఎఫ్, మీకు తెలిసే ఉంటుంది. ఐవీఎఫ్ అంటే కృత్రిమ గర్భధారణ అంటాం కదా. ఇదేంటంటే కృత్రిమంగా గర్భధారణ. దానికి కూడా వాళ్ళు చాలాసార్లు ప్రయత్నించారు, అబే వైఫ్, కానీ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే జపాన్లో పిల్లలు లేరు కాబట్టి జపాన్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఎవరికైనా కావాలంటే జపాన్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఒక 80,000 70,000 అలా 3-4 సార్లు ఇస్తుందంట, నేను చదివాను. సో అలాగే డబ్బులు ఇచ్చి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసి పిల్లల్ని పుట్టించండి అని చెప్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆమెను చాలాసార్లు అడిగారు, మీరు ఎవరన్నా అడాప్ట్ చేసుకోవచ్చు కదా, దత్తత తీసుకోవచ్చు కదా అని అన్నారు. కానీ ఆమె ఎప్పుడూ ఒప్పుకోలేదన్నమాట. ఇది అబే గారి వైఫ్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మెయిన్ పర్సన్ షింజో అబే. ఈయన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అబే ప్రైమ్ మినిస్టరు గురించి మీకు చెప్పాలన్నమాట. ఈయన షింజో అబే అనమాట. సో ఈయన ఏంటంటే గ్రాండ్ ఫాదరు, నేను చెప్పాను కదా చాలా హిస్టారిక్ పర్సన్ అని, ఈ నొబుసుకే కిషి అని, ఆయన దగ్గరలో ఉండి పెరిగాడనమాట ఈ అబే గారు. ఆయన ఒళ్ళో కూర్చుని ఆయనతో ఆడతా, అంటే ఆయన గ్రాండ్ ఫాదర్ అంటే బిగ్ పొలిటీషియన్, చాలా పవర్ఫుల్ కింగ్ మేకర్ అనమాట. ఆయన దగ్గర పెరిగాడనమాట. ఆయనకేంటి, జపాన్ని స్ట్రాంగ్గా చేయాలి, మిలిటరీగా స్ట్రాంగ్గా చేయాలి, ఇండస్ట్రియల్గా స్ట్రాంగ్గా చేయాలి అనేది ఉండేదన్నమాట. సో అబే షింజో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్, పొలిటీషియన్స్ ఉన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగినాడు అనమాట. అంటే ఆయన రక్తంలోనే మనం ఒక చెప్పాలంటే రాజకీయం అనేది ఉందన్నమాట. సో ఈ అబే గారు ఇలాగా చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెరిగాడనమాట. పెరిగి జపాన్ని స్ట్రాంగ్గా చేయాలి, ఇండస్ట్రియల్గా నేషనల్గా చేయాలి. అబే గారు కూడా సేమ్ థాట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జపాన్లో మిలిటరీ అనేది లేదు కాబట్టి ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అని ఉందన్నమాట. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ని స్ట్రాంగ్గా చేయాలి
అని లైక్ మిలిటరీ మన మిలిటరీ అలాగో సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనేది అలాగనమాట. సో ఈ బాగా స్ట్రాంగ్గా చేయాలి అనేది అబే గారి కోరిక. తర్వాత ఇండస్ట్రియల్గా చేయాలి అనేది. అయితే మీకు తెలిసిందే చైనా ఉంది కదా, ఈ చైనా నుంచి మనం తట్టుకోవాలి అంటే ఏంటంటే అబే గారు ఏంటంటే క్వాడ్ అంటే 4 అనమాట. క్వాట్రో అంటాం కదా, దెన్ 4 అనమాట. సో 4 కంట్రీస్ని స్ట్రెంగ్తెన్ చేసి చైనాకి ఆపోజిట్గా మనం దృఢంగా నిలబడాలనేది అబే గారి కోరిక అనమాట. సో ఇందులో ఏం చేశారంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 కంట్రీసు కలిపి క్వాడ్ అనమాట. 4 కంట్రీస్ కలిపి చైనాకి ఏదైనా అయితే చైనాకి వ్యతిరేకంగా మనం నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ క్వాడ్ అనేది తయారు చేశారన్నమాట. దానివల్ల ఏంటంటే జపాన్కిను ఇండియాకి మధ్యలో నేవల్ ఎక్సర్సైజ్ బాగా పెరిగినాయి అన్నమాట. అందరూ కలిపి ఎక్సర్సైజ్ చేయటం, నేవల్ ఎక్సర్సైజెస్ అలా పెరిగినాయి. మిలిటరీ రిలేషన్స్ కూడా పెరిగినాయి. సో ఇలాగా మనకి మీరు చూస్తే అబే ప్రైమ్ మినిస్టరు, మోడీ మన ప్రైమ్ మినిస్టరు, వాళ్ళకి మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. తర్వాత అబే గారు కూడా మన దేశానికి చాలాసార్లు వచ్చి వారణాసి వచ్చి హారతి ఇవ్వటం, గంగా రివర్ పక్కన హారతి ఇవ్వటం, గుజరాత్లో వాళ్ళు పెద్ద వ్యాన్ ఓపెన్ టాప్ జీప్స్లో వెళ్తాం, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో అబే ప్రైమ్ మినిస్టర్ ఉండుంటే ఇండియాతోనూ మనకి జపాన్కి ఇండియాకి రిలేషన్స్ ఇంకా బాగా దృఢంగా ఉంటాయనేది నా నమ్మకం అనమాట. సో అంటే ఇలాగా అన్ని దేశాలతో మంచి రిలేషన్షిప్ పెంచాలి అనేది అబే గారి ఉద్దేశం. దానివల్ల ఏంటంటే టీపీపీ అనేది తీసుకొచ్చాడనమాట. టీపీపీ అంటే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. దాదాపు 13 దేశాలు ఉన్నాయి ఈ టీపీపీలో. ఈ టీపీపీలో ఈ 13 దేశాలతో ఏంటంటే ఎఫ్టీఏ అంటారు, అంటే ఫారెన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంట. అంటే ఒక దేశం నుంచి వస్తువులు ఎగుమతి దిగుమతులు ఎక్కువ ఇబ్బందులు లేకుండా, ట్యాక్స్లు ఎక్కువ వేయకుండా, ట్యాక్స్ లెవెల్స్ అన్ని తగ్గించి, టారిఫ్ లెవెల్స్ అన్ని, కస్టమ్స్ డ్యూటీస్ అన్ని తగ్గించి ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. దీన్ని ఎఫ్టీఏ అంటారు అనమాట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు అనమాట. సో ఎగుమతులు దిగుమతులు పక్కపక్క దేశాలతో ఈజీగా అయ్యేటట్టు అనేది ఈయన టీపీపీ అనేది తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి 13 దేశాలు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాము అని ఆసియాలో ఉన్న మెయిన్ కంట్రీస్ అన్నిటినీ ఒక గ్రూప్గా చేద్దాము. అంటే ఇప్పుడు మీకు యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. అలాగే మన జపాన్ చుట్టుపక్కల దేశాలు, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, తర్వాత బ్రూనై అని, సౌత్ కొరియా అని, అమెరికా కూడా యాడ్ చేయాలంటే ఎగ్జాక్ట్గా అదే టైంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చి మంచి ఫైర్ యాక్టివ్గా ఉన్న దానిలోకి నీళ్ళు పోసాడనమాట డొనాల్డ్ ట్రంప్. దానివల్ల టీపీపీ అనేది ఆగిపోయిందనమాట. సో అయినా కానీ మన అబే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కంటిన్యూస్గా ప్రయత్నిస్తూనే ఉన్నాడనమాట చేసి. ఇంకోటి ఏంటంటే అబే గారి గొప్పతనం ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్గా చేయాలి, బాగా అభివృద్ధిలో తీసుకురావాలి అనేది ఈయన కోరిక అనమాట. దానివల్ల ఏంటంటే అబే గారు బాగా కృషి చేశారనమాట. సో మెయిన్ ఇంకో విషయం ఏంటంటే జపాన్లో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అబే అనమాట. ఈయన 52 ఇయర్స్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయ్యి లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఈయన పేరు పొందారనమాట. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టరు. అంటే సెకండ్ వరల్డ్ వార్ ముందు ఏంటంటే వాళ్ళ అంకులు సతో అని చెప్పాను కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ లాంగెస్ట్ సర్వింగ్. ఆయన తర్వాత ఏమో అబే గారు అనమాట లాంగెస్ట్ సర్వింగ్. మీకు క్లియర్గా చెప్పాలంటే 2006 నుంచి 7 వరకు ఇది ఫస్ట్ టర్మ్ అనమాట. రెండో టర్మ్ ఏమిటంటే 2012 నుంచి 2014 వరకు సెకండ్ టర్మ్ చేశారు. ఇదంతా అబే గారి గురించి చెప్తున్నాను అనమాట. సో సెకండ్ టర్మ్ 2012 నుంచి 14 వరకు చేశారు. తర్వాత 2014 నుంచి 2017 వరకు థర్డ్ టర్మ్ చేశారు. తర్వాత 2017 నుంచి 2020 వరకు 4వ టర్మ్ చేశారు. సో అబే ప్రైమ్ మినిస్టరు దాదాపుగా కాదు, కరెక్ట్గా 4 టర్మ్స్. రఫ్గా చెప్పాలంటే మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, కానీ రఫ్గా చెప్పాలంటే 2006 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 4 టర్మ్స్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. సో అంత లాంగ్ టర్మ్ ఆయన చేశారన్నమాట. చేసి ఆయన దేశాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశం ఆయనకి బాగా ఎక్కువ ఉండేదన్నమాట. దాని కథ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, జపాన్లో ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఆల్మోస్ట్ ఆగిపోయింది. 20-25 ఇయర్స్ నుంచి ఎకనామిక్ గ్రోత్ అనేది ఏంటంటే స్టాగ్నేట్ అయిపోయింది అనమాట. అంటే అలా ఆగిపోయిందనమాట. దానివల్ల ఏంటంటే జపాన్లో మీకు ఇన్ఫ్లేషన్ అనేది లేదు. ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరగవు, మామూలుగా రేట్లు పెరగవు అనమాట. మీకు మన దేశంలో అయితే ఇవాళ 100 రూపాయలు కొంది రేపు 105 రూపాయలు 110 రూపాయలు ఉంటుంది. జపాన్లో 100 రూపాయలు కొన్నది
రూ. 99 అవుతుంది. అంటే దానివల్ల అంటే ల్యాండ్స్ రేట్లు పెరగవు, ప్రాపర్టీ రేట్లు పెరగవు, మాలాంటి కంపెనీల్లో పనిచేసే వాళ్ళ శాలరీస్ పెరగవు, ఏమి పెరగవు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది లేదు. సో జపాన్ గవర్నమెంట్ అంటే మినిమం 2% ఇన్ఫ్లేషన్ తీసుకురావాలని నా బాధలు పడుతుంది. చాలా సంవత్సరాల నుంచి 2% అన్న ఇన్ఫ్లేషన్ తీసుకురావాలి. అందువల్ల ఏంటంటే అబే గారు ఏం చేశారంటే ఒక 3 బాణాలు తీశాడనమాట. దాన్ని అబెనామిక్స్ అంటారనమాట. అబే ఎకనామిక్స్ 2 మిక్స్ చేస్తే అబెనామిక్స్ అవుతుందన్నమాట. సో అబెనామిక్స్ అనేది అబే గారు తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఈ 3 బాణాల గురించి మీకు నేను చెప్తాను. సో అబెనామిక్స్లో మీకు 3 బాణాలు ఉన్నాయని చెప్పాను. ఆ 3 బాణాల్లో ఏంటంటే ఒకటేంటంటే ఈజీ బారోయింగ్ అనమాట. అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ అని ఉంది. అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్, మన ఆర్బీఐ ఎలాగో అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది. అది గుద్దుతూ ఉంటుంది అనమాట. డబ్బులు గుద్దుతూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది, గుద్దుతూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈజీగా మనీ అనేది ఈజీగా ఏదన్నా అప్పు తీసుకోవాలని, కంపెనీ అప్పు తీసుకోవాలని బ్యాంకులు ఈజీగా ఇస్తాయి. సో ఎప్పుడన్నా మనీ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటారనమాట. సో అది ఈజీ మనీ పాలసీ అంటారనమాట. వెరీ చాలా వరల్డ్లోనే లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లతో మనీ ఈజీగా ఇవ్వటం అనేది ఒకటనమాట. ఇది ఒకటో బాణం. ఇది రెండో బాణం ఉంది. ఈ రెండో బాణం ఏంటంటే మీకు గవర్నమెంట్ స్పెండింగ్. గవర్నమెంట్ ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుని కన్స్ట్రక్షన్ అని, రోడ్స్ అని, పోర్ట్స్ అని, ఎయిర్పోర్ట్స్ అనేది అది ఇది అని కాదు, ఇంక ఏది పడితే అదనమాట. అంటే ఏది పడితే అదని కాదు, కానీ ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా గవర్నమెంట్ విపరీతంగా స్పెండ్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే గవర్నమెంట్ స్పెండింగ్. దీనివల్ల ఏంటంటే కంపెనీస్కి మనీ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఆ కంపెనీస్ నుంచి పీపుల్కి వస్తుంది. పీపుల్ కూడా వస్తువులు కొనటం పెరగటం వల్ల ఏంటంటే మనీ సర్క్యులేషన్ అనేది సొసైటీలో పెరిగి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుద్ది, వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి. సో మూమెంట్ అనేది తీసుకురావద్దాం ఏదో రకంగా జపాన్ ఎకానమీలో అనేది అబే గారి దృఢమైన కోరిక అనమాట. సో తర్వాత మూడోది ఏంటంటే ఇది స్ట్రాటజిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటారనమాట. అంటే మన స్నేహితులతోనూ చుట్టుపక్కల వాళ్ళతోటి మంచిగా రిలేషన్షిప్ పెంచుకొని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, అంటే ఎగుమతులు దిగుమతులు కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించాలి. అదే టీపీపీ అని చెప్పాను కదా మీకు ఇందాక, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటారనమాట. ఇటువంటివన్నీ రిలేట్ చేయాలి. సో ఫస్ట్ది ఏంటంటే ఈజీ బారోయింగ్. ఈజీగా డబ్బులు మనం బారో చేయొచ్చు, అప్పు తీసుకోవచ్చు. అంటే మనం అంటే ఇండివిజువల్స్ కాదు. ఇండివిజువల్స్ జపాన్లో అప్పులు అయితే ఎవరు, ఇల్లు కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి ఈజీగా ఇస్తారు. మిగతా వాటికి జపాన్లో డబ్బులు అయితే బ్యాంకులు అయితే ఇవ్వవు. సో అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనమాట. గవర్నమెంట్ రకరకాల పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది. మూడోది ఏంటంటే గ్రోత్ స్ట్రాటజీ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఈ 3 అనమాట. సో ఇలాగా అబే ప్రైమ్ మినిస్టరు తీసుకురావాలి అనేది, స్ట్రాంగ్గా చేయాలి అనేది వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి, నొబుసుకే కిషి దగ్గర నుంచి ఆయన మనసులో ఉన్న ఐడియాస్ ఈయన కూడా అలా నెమ్మదిగా వచ్చిందనమాట. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంతేగాని ఆ యూనిఫికేషన్ చర్చి విషయంలో అబే గారికి అయితే సంబంధం అయితే లేదు. సో ఇంతవరకు ఏంటంటే మనం అబే ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పాను. నెక్స్ట్ మీకు అబే ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు చంపాడు, ఎందుకు హత్యకు గురయ్యాడు, దానికి కారణం ఏంటి, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట.